హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ పాయ సూప్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కాల్చి ఉన్న మటన్ కాళ్ళని ఇలా చిన్న పీసెస్గా కట్ చేయించి మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. ఫస్ట్ కట్ చేసిన ముక్కలన్నీ ఇలా బాగా వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత నల్లగా ఉన్న దాన్ని చాకుతో గీరి క్లీన్ చేసుకోవాలి. జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి, గీరేటప్పుడు బోన్స్ గుచ్చుకుంటాయి. కానీ శుభ్రంగా క్లీన్ చేసుకోండి, నలుపంతా పోయేదాకా. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని శుభ్రంగా పసుపు ఉప్పుతో ముక్కకి బాగా పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వలన నీసు వాసన పోతుంది. తర్వాత వాటర్తో బాగా క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. మిర్చి జీడిపప్పు పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని అవి లైట్గా వేయించుకోవాలి. క్లీన్ చేసుకున్న మటన్ బోన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కలుపుకొని వేసాం కదా, ఇందులో ఉన్న సారం అంతా ముక్కకి పట్టి టేస్ట్ వస్తుంది. మనకి బాగా టేస్ట్ రావాలంటే ముక్కని బాగా ఉడికించుకోవాలి. ఇందులో మనం మిక్సీ వేసుకున్న జీడిపప్పు మిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మిర్చిని యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర అండ్ పుదీనా రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక బాగా అన్ని స్పైసెస్ కలిసేలా మిక్స్ చేద్దాం. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. విజిల్స్ ఎక్కువ వస్తే ముక్క బాగా ఉడికి టేస్ట్ వస్తుంది. సింపుల్గా అండ్ ఈజీగా మనం ఈరోజు మటన్ పాయసు ప్రిపేర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.